గురుగారు ఏం జరిగినా అంతా మన మంచికే అని అనుకోవాలని చెప్తారు. ఇది దేనికి చిహ్నం? పలాయనవాదానికా, సానుకూల దృక్పథానికా? మామూలుగా మానవుడు అనేవాడు ఎప్పుడు కూడా అనుకూల దృక్పథంతో ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ప్రతివాడు కూడా సానుకూల దృక్పథంతోనే ఉండాలి. మనం మంచి అనుకుంటే మంచి జరుగుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి బంధనాలకు కూడా మనసే కారణం కనుక మనస్సును అదుపులో పెట్టుకోవాలన్నా, మనస్సును జయించాలన్నా, మనో నిర్మల్యంగా ఉండాలన్నా కూడా ప్రతివారికి కూడా మనస్సే ప్రధానం కనుక ఆ మనస్సుని సాత్విక దృక్పథంతో అనుకూల వైఖరి కలిగి ఉండడానికి ఈ మాట అన్నారు. ఏది జరిగినా మనకే మంచిది. ఉదాహరణకి మనం తీసుకున్నప్పుడు ఆలోచిస్తే లోకంలో మహాత్ములైన వాళ్ళు కష్టాలు అనుభవించిన తర్వాత శాశ్వతంగా లోకంలో కీర్తి అనుభవించింది వాళ్ళు ఏం జరిగినా మంచిదే అనుకోవడం వల్ల. సత్యహరిశ్చంద్రుడు కథలో చూస్తే ఆయన సత్యం మీద అంత బాగా నిలబడి రాజ్యాన్ని కోల్పోయినా, భార్య నమ్మినా, కొడుకు నమ్మేసినా చివరికి శాశ్వతంగా సత్యహరిశ్చంద్రుడు లోకంలో ఎందుకు నిలబడ్డాడంటే అంతా మన మంచికే అనుకోవడం వల్లే. అదేవిధంగా రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళకపోతే సీతాభరణం జరగదు, రావణాసురుడు దుష్టుడైన రావణాసురుడు సంహరించబడ్డు. అంటే ఎప్పుడైనా మనకి జీవితంలో ఎప్పుడైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాం. దానివల్ల విపరీతమైనటువంటి ప్రమాదాలకి గురి చేసుకోవడం, తన్ని తాను హింసించుకోవడం, తన్ని తాను నశింపజేసుకోవడం ఇటువంటివి జరుగుతుంది కనుక మన పెద్దవాళ్ళు బాగా ఆలోచించి అంతా మన మంచికే అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావాన్ని కలిగించారు. దీనివల్ల ఏంటంటే బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. మన ప్రవర్తనలో స్థిరత్వం ఏర్పడుతుంది. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. దీనికే బాగా ఆలోచిస్తే సుందరకాండలో హనుమత్ స్వామి సీతాన్వేషణ కోసం బయలుదేరారు. ఎంత వెతికినా కూడా అమ్మవారు కనపడదు. చివరికి నిర్వేదంతో ఏం చేయాలి, శరీరం వదలాలా, మహాపాపం కదా అని శరీరం వదలకూడదని చెప్పి స్థిరంగా ఆలోచించి బుద్ధికి ఒక ఆలోచన సమయం ఇచ్చాడు. బుద్ధి ప్రకారంగా ఆలోచిద్దామని. అప్పుడు ఒక మాట అనుకుంటాడు, నేను ఇక్కడి నుంచి కనుక సీతాదేవి కనపడలేదని తిరిగి వెళితే అక్కడ విన్నటువంటి వారు ఎవరు బతకరు. అందరికీ ప్రమాదం కలిగించే పరిస్థితి కంటే దీనికి కొంత వాయిదా వేయడం మంచిదని, ఈరోజు నాకు కనపడకపోయినంత మాత్రాన అమ్మవారు ఇక్కడే ఉందని సంపాతి చెప్పాడు కనుక ఇక్కడే నిరీక్షించి ప్రయత్నించి కార్యం సాధించాలనుకున్నారు కనుక ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఇది మన మంచికే జరిగింది అనేటువంటి పద్ధతిలో కనుక మనం ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా పెద్ద పెద్ద పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వారి గురించి ఇది ఆలోచిస్తే ఈసారి రాలేదు అంటే ఇంకొక మంచి ర్యాంక్ వస్తుంది అనే ఉద్దేశంతో కష్టపడ్డవాడికి మనం వింటూ ఉంటాం ఇంటర్వ్యూల్లో, నాకు మొదటిసారి రాలేదండి, రెండోసారి రాలేదండి, మూడో ర్యాంక్ వచ్చిందండి అంటారు. అంటే ఏమిటి, మనం ప్రయత్నం చేయడానికి మనలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి నిబిడీకృతమైనటువంటి ఏదైతే శక్తులు ఉంటాయో ఆ శక్తులకి పరీక్ష ఏర్పడ్డప్పుడు మనం బాగా పరిణతి చెందడానికి ఇది ఏర్పడుతుంది. కనుక మనం ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది మన మంచికే వచ్చింది, మనకి ఇంకా బాగా పేరు రావడానికి ఈ అడ్డంకి వచ్చింది, దీన్ని అధిగమించాలి అనేటువంటి ఉద్దేశంతో పట్టుదల పెంచుకోవాలి, కృషి పెంచుకోవాలి. నిర్మలత్వం పెంచుకున్న వారికి ఈ సామెత ఉపయోగపడుతుంది.